Hello viewers, welcome to our channel AP and TS DSE Social Studies Practice Bits. అందులో ఫస్ట్ వన్, క్రింది వాటిలో పంచశీల సూత్రం కానిది అడిగారండి. ఇక్కడ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఇతర రాజ్యాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ఇది సరికానిది. సరైనవి ఏంటో చూద్దాం. రాజ్యాల సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించడం, సెకండ్ ఆప్షన్. రాజ్యాల పరస్పర దురాక్రమణకు పాల్పడకుండా ఉండడం, ఫోర్త్ ఆప్షన్. రాజ్యాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం. ఈ మూడు సరైనవి, థర్డ్ ఆప్షన్ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, అలీనోద్యమ మొదటి శిఖరాగ్ర సమావేశం 1961లో యుగోస్లోవియాలోని బెల్గ్రేడ్లో జరిగితే 2015లో 17వ శిఖరాగ్ర సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఇంకొకసారి చదువుతాను. అలీనోద్యమ మొదటి శిఖరాగ్ర సమావేశం 1961లో యుగోస్లోవియాలోని బెల్గ్రేడ్లో జరిగితే 2015లో 17వ శిఖరాగ్ర సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ కారకస్, వెనిజులా. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శుల్లో 2 పర్యాయాలు పనిచేసిన వారెవరు? ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శుల్లో 2 పర్యాయాలు పనిచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ యుతాంట్ బర్మా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో యుఎన్ఓ ప్రత్యేక ఏజెన్సీలో జెనీవాలో ప్రధాన కార్యాలయం లేని సంస్థ అడిగారు. ఇక్కడ ఒకసారి గమనించండి. ఇంకొకసారి చదువుతాను. క్రింది వాటిలో యుఎన్ఓ ప్రత్యేక ఏజెన్సీలో జెనీవాలో ప్రధాన కార్యాలయం లేని సంస్థ ఏది? ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF, ఇది లేని సంస్థ. ఉన్నవేంటో చూద్దాం. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO, థర్డ్ ఆప్షన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, ఫోర్త్ ఆప్షన్. ప్రపంచ వాతావరణ సంస్థ WMO. ఇవి సరైనవి, ఫస్ట్ ఆప్షన్ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బ్రిక్స్లో సభ్యత్వం లేని దేశం ఏది? బ్రిక్స్లో సభ్యత్వం లేని దేశం ఆన్సర్ ఇస్ భూటాన్. ఉన్నవేంటో చూద్దాం. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, భారత్. నెక్స్ట్ క్వశ్చన్, CTBTని విస్తరించండి. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ సమావేశాలకు అధ్యక్షత వహించే వారికి సంబంధించి కింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2 ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశం, సెకండ్ ఆప్షన్. ప్రధానమంత్రి కేబినెట్ సమావేశం, థర్డ్ ఆప్షన్. స్పీకర్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం, ఫోర్త్ ఆప్షన్. శాసనమండలి చైర్మన్ విధాన పరిషత్ సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపల్ వ్యవస్థకు కళ్ళు, చెవులు, చేతులు అని వేటిని పేర్కొంటారు? ఆన్సర్ స్థాయి సంఘాలు. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తా, మద్రాసు, బొంబాయి హైకోర్టులను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? కలకత్తా, మద్రాసు, బొంబాయి హైకోర్టులను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ కౌన్సిల్ చట్టం 1861. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ముసాయిదా కమిటీలో సభ్యుడు కాని వారు ఎవరు? ఇక్కడ కానివారు అడిగారండి. ఆన్సర్ ఇస్ రాజేంద్ర ప్రసాద్. సభ్యులు అయిన వారు చూద్దాం. బి కృష్ణమాచారి, ఎన్ మాధవరావు, KM మున్షి. వీరు ముగ్గురు సభ్యులు అయినవారు. కానివారు ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, రాజనీతి శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? రాజనీతి శాస్త్ర పితామహుడిగా అరిస్టాటిల్ని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన కాలం ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. 35 నెలల 18 రోజులు. 35 నెలల 18 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఐరావతం. నెక్స్ట్ క్వశ్చన్,
భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు అందులో ఎన్ని ఆర్టికల్స్, షెడ్యూళ్ళు, భాగాలు ఉన్నాయి? భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు అందులో ఎన్ని ఆర్టికల్స్, షెడ్యూళ్ళు, భాగాలు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారు. కేసులు మరియు సంవత్సరాలు అడిగారు. ఫస్ట్ ఆప్షన్ బేరుబరి కేసు 1967 సంవత్సరం. కేశవానంద భారతి కేసు 1973 సంవత్సరం. గోలక్నాథ్ కేసు 1967 సంవత్సరం. మినర్వా మిల్స్ కేసు 1980 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో రాజ్యాంగ పరిషత్ సలహాదారుడిగా ఎవరు వ్యవహరించారు? కింది వారిలో రాజ్యాంగ పరిషత్ సలహాదారుడిగా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ ఈజ్ బెనగల్ నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారు. వ్యక్తులు మరియు భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానం చేసిన. ఫస్ట్ ఆప్షన్ గ్రాన్విల్లే ఆస్టిన్. గ్రాన్విల్లే ఆస్టిన్ భారత రాజ్యాంగాన్ని అందమైన అతుకుల బొంతగా వ్యాఖ్యానం చేశారు. నెక్స్ట్ హెచ్వి కామత్. హెచ్వి కామత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతం అని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ ఎంవి ఫైలి. ఎంవి ఫైలి భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ కేసీ వేర్. కేసీ వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా వ్యాఖ్యానించారు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు సంబంధించి కింది వాటిలో సరైన అంశం ఏది? లోక్సభ స్పీకర్కు సంబంధించి కింది వాటిలో సరైన అంశం ఏది? ఆన్సర్ ఈజ్ ఏబిసి సరైనవండి. అందులో ఆప్షన్ ఏ చూద్దాం. రాజ్యాంగ నిర్మాతలు స్పీకర్ పదవిని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఆప్షన్ బి, స్పీకర్గా ఎన్నికైన వ్యక్తికి లోక్సభలో సభ్యత్వం ఉండాలి. ఆప్షన్ సి, లోక్సభ రద్దు అయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. ఇవి సరైనవి. ఆప్షన్ డి సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాల్లో సరైనవి ఏవి? క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? ఆన్సర్ ఇస్ ఏబిడి సరైనవి. అవేంటో చూద్దాం. ఆప్షన్ ఏ, పార్లమెంటరీ ప్రభుత్వాన్ని బాధ్యతాయుత ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. ఆప్షన్ బి, అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో పేరు ఏకసభ కార్యనిర్వాహక ప్రభుత్వం. ఆప్షన్ డి, రాజ్యాంగం అంటే ప్రభుత్వ రూపం. స్టీఫెన్ లీకాక్. ఈ మూడు సరైనవి. ఆప్షన్ డి సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? సరికానిది అడిగారండి ఇక్కడ. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇది సరికానిది. సరైనవి ఏంటో చూద్దాం. ఆప్షన్ 1, రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టిన 4వ వ్యక్తి. సెకండ్ ఆప్షన్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసి ప్రధాని అయిన 2వ వ్యక్తి. థర్డ్ ఆప్షన్, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. పై 3 సరైనవి. ఫోర్త్ ఆప్షన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారు. జాబితా 1, జాబితా 2. ఫస్ట్ ఆప్షన్ మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ మొదటి కాంగ్రెసేతర ప్రధాని. సెకండ్ ఆప్షన్ పివి నరసింహారావు. పివి నరసింహారావు తొలి తెలుగు ప్రధాని. థర్డ్ ఆప్షన్ దేవేగౌడ. దేవేగౌడ రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టినవారు. ఫోర్త్ ఆప్షన్ లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి తస్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన తొలి ప్రధాని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో అలీన విధాన నామ్ రూపకల్పనలో ప్రమేయం లేని వారెవరు? క్రింది వారిలో అలీన నామ్ రూపకల్పనలో ప్రమేయం లేని వారెవరు? ఆన్సర్ సిరిమావో బండారు నాయకే, శ్రీలంక. ఇది సరికాని సరైనవి ఏంటో చూద్దాం.
మార్షల్ టిటో యుగోస్లేవియా, సెకండ్ ఆప్షన్ సుకర్మో ఇండోనేషియా, ఫోర్త్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ భారత్. ఈ 3 సరైనవి, థర్డ్ ఆప్షన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతులు వారి ప్రత్యేకతలను జతపరచండి అనేసి ఇచ్చారు. జాబితా 1, జాబితా 2. హిదయతుల్లా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన వారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన వారు హిదయతుల్లా. నెక్స్ట్, వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన తొలి వ్యక్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన తొలి వ్యక్తి ఎవరు? వివి గిరి. నెక్స్ట్, జాకిర్ హుస్సేన్, ఈయన తొలి ముస్లిం రాష్ట్రపతి. నెక్స్ట్, నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సభలోని సభాపతి ఆ సభలో సభ్యుడిగా ఉండరు? ఏ సభలోని సభాపతి ఆ సభలో సభ్యుడిగా ఉండరు? ఆన్సర్ ఇస్ రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? ఉపరాష్ట్రపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఇస్ పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతులకు సంబంధించి కింది వాటిలో సరైనది అడిగారు. ఆన్సర్ ఇస్ ABCD పైవన్నీ సరైనవే అండి. ఆప్షన్ ఏ, ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని మొదట రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆప్షన్ బి, ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఆప్షన్ సి, సర్వేపల్లి రాధాకృష్ణ, మహమ్మద్ హమీద్ అన్సారీ 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతులుగా విధులు నిర్వర్తించారు. ఆప్షన్ డి, ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుడికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? సరికానిది అడిగారండి ఇక్కడ. సరికానిది ఆప్షన్ 3, సమానంగా ఓట్లు వచ్చిన సందర్భంలో మాత్రమే ఓటు ఉంటుందనేది సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. ఆప్షన్ 1, ఓటు వేసే హక్కు ఉండదు. ఆప్షన్ 2, ఇతర సభ్యుల మాదిరిగా ఒక ఓటు ఉంటుంది. ఆప్షన్ 4, సవరణ బిల్లుల విషయంలో మాత్రమే ఓటు ఉంటుంది. ఇవి సరైనవి, థర్డ్ ఆప్షన్ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి సంబంధించి కింది వాటిలో సరైనవి. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఇస్ ABCD పైవన్నీ సరైనవే అండి. అవేంటో చూద్దాం. ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి. ఆప్షన్ బి, భారతీయ జనతా పార్టీ నుండి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి. ఆప్షన్ సి, దేశంలో 2వ దళిత రాష్ట్రపతి. ఆప్షన్ డి, వ్యక్తుల పరంగా 14, ఎన్నికల పరంగా 15వ రాష్ట్రపతి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఇస్ BC సరైనది. అవేంటో చూద్దాం. రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పిస్తారు. ఆప్షన్ సి, రాష్ట్రపతిని పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తుంది. ఈ 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, అలీన దేశాల 7వ శిఖరాగ్ర సమావేశం 1983లో భారత్లోని ఏ నగరంలో నిర్వహించారు? అలీన దేశాల 7వ శిఖరాగ్ర సమావేశం 1983లో భారత్లో ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ ఇస్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యం అనే పదం కింది వాటిలో ఏ భాషా పదంతో సంబంధం కలిగి ఉంది? రాజ్యం అనే పదం క్రింది వాటిలో ఏ భాషా పదంతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఇస్ ట్యూటానిక్. నెక్స్ట్ క్వశ్చన్, అవినీతి నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? అవినీతి నిరోధక చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ ఇస్ 1988లో. నెక్స్ట్ క్వశ్చన్, సమిష్టి కుటుంబాల నిర్వహణ బాధ్యతలను ఎవరు చేపడతారు?
సమిష్టి కుటుంబాల నిర్వహణ బాధ్యతలను ఎవరు చేపడతారు? ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, కుటుంబ పెద్ద. నెక్స్ట్ క్వశ్చన్, నాగరికతకు ఊయల లాంటిది అని దేన్ని పేర్కొంటారు? నాగరికతకు ఊయల లాంటిది అని దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఈస్ కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ ఆస్తికి ఉదాహరణ. పబ్లిక్ ఆస్తికి ఉదాహరణ సముద్ర నీరు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడికి సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు గ్రామాల సముదాయమే రాజ్యం అని రాజ్యాన్ని నిర్వచించిన వారు ఎవరు? ఇంకొకసారి చదువుతాను. మానవుడికి సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు గ్రామాల సముదాయమే రాజ్యం అని రాజ్యాన్ని నిర్వచించిన వారు? ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం. సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఇస్ ఏబి సరైనవి. అవేంటో చూద్దాం. ఆప్షన్ ఏ, 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడం. ఆప్షన్ బి, డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడం. డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడం. పై రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, బిఆర్ అంబేద్కర్ ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? బిఆర్ అంబేద్కర్ ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ఆన్సర్ ఇస్ 315 ఆర్టికల్స్ ఉన్నాయి. కింద ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి ఒకసారి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి, లైక్ చేయడం లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.